ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లాలో చోరీకి గురైన 600 సెల్ ఫోన్లు మోబిట్రాక్ కాకినాడ పోలీస్ ద్వారా ఐటీ కోర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల క్రైమ్ బృందాలతో కలిసి 78 లక్షల రూపాయల ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మోబిట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను వినియోగించుకున్న 600 మందికి వారి ఫోన్లను రికవరీ చేసి అందించడం జరిగిందన్నారు. దర్యాప్తు రికవరీలో విశేష కృషి చేసిన ఐటీ కోర్ క్రైమ్ బృందాలను అభినందించారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకోట ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దుర్గాశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరుడు పాల్గొన్నారు. So this is the 8th time we are handing over the lost phones until now. ఇప్పుడు దాకా almost more than 2000 phones we have recovered కాకినాడ పోలీస్ లో లాస్ట్ 1.5 years లో దాదాపు 3 crores 25 lakhs వర్త్ ఫోన్స్ ఇప్పటికి రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికీ పబ్లిసైజ్ చేసే మోబిట్రాక్ ఫోన్ నంబర్ 9490617852 అక్కడ కూడా ఉంది. సో ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్లో వెళ్ళి మిస్ అయిన ఫోన్ ఐఎంఈఐ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వీ విల్ బీ ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. లేదా జెన్యున్ బయర్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు, అది మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు, సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే వాళ్ళు తొందరగా వచ్చి రిటర్న్ చేసి ఉంటారు, లేదా మనం వెళ్ళి సీజ్ చేసి ఉంటాం. సో దీని ద్వారా దిస్ టైమ్ వీ హ్యావ్ రికవర్డ్ ఆల్మోస్ట్ 600 ఫోన్స్. సో ఈ ఫోన్ నెంబర్ ఇంకా ప్రజలందరూ నోట్ చేసుకోవాలి, 9490617852. సో దీంట్లో వాట్సాప్లో హాయ్ పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ ద లింక్. ఆ లింక్లో అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం ఈ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే టైంలో నేను అందరికీ 1930 గురించి చెప్పాలనుకుంటున్నాను. సో 1930 అనేది ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్. ఏదైనా సైబర్ ఎలాంటి సైబర్ నేరం మీతో జరిగింది అని మీకు అప్పుడు తెలిస్తే ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే అట్లీస్ట్ మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ముందుకెళ్లకుండా అక్కడే ఫ్రీజ్ అయి ఉంటుంది. సో అది ఇమీడియట్ చేసి పోలీస్ దగ్గరికి రావాలి. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఒక రోజు 2 రోజు తర్వాత 1930కి కాల్ చేయడం జరుగుతుంది, లేదా 1930కి కాల్ చేసిన తర్వాత పోలీస్ దగ్గర లేట్గా రావడం జరుగుతుంది.